హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంటి ముందైతే మనీ ప్లాంట్ చెట్టు అయితే పెట్టానండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇదైతే అక్క అయితే వాళ్ళ ఇంటి దగ్గర నర్సరీ ఉంటుంది, అక్కడి నుంచి అయితే తెచ్చింది. ఇంకా అసలు నాకైతే ఎప్పటి నుంచో ఉండే మనీ ప్లాంట్ పెట్టుకోవాలి అని, కానీ బాగానే అనుకోకుండా అక్క అయితే తెచ్చి ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ మనీ ప్లాంట్ ఎవరింటి దగ్గర నుంచైనా ఇట్లా దెంకొచ్చుకొని పెట్టుకుంటే మంచిది అని అంటారు. అది కూడా మంచిగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే మంచిదని, అప్పులున్న వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటే అప్పులైతే అనేసి అట్లా అంటుంటారు. కానీ నాకైతే ఇంకా ఆ డబ్బుల విషయం గురించి కాకపోయినా ఈ చెట్టు కొంచెం మంచిగా ఉంటుంది, పందిర్లాగా కూడా అల్లుకోవచ్చు అనేసి ఎప్పటి నుంచో పెట్టుకోవాలని ఉండే. ఇదైతే నేనే గీసానండి టైంపాస్కి, బుద్ధునిది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఇట్లా నేనైతే గీసాను. ఇంకా ఎంత కలర్స్ కూడా వేద్దామంటే ఇంకా మా ఇంట్లో అయితే కలర్స్ ఏం లేవు. అలా అయితే ట్రై చేశాను. ఎవరికైనా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా నేనైతే ఈరోజు సాయంత్రం అయితే పిల్లల కోసం అయితే ఆలు బజ్జీలు అలాగే కొంచెం సాంబార్ అయితే వేద్దామనేసి చేస్తున్నాను. ఇంకా ఆలుగడ్డలు అయితే ఒక 3 ఉండే అండి, వాటితో అయితే ఆలుగడ్డ బజ్జీలు అయితే చేశాను. ఇంకా చారు ఒక్కటే కాకుండా అందులో అయితే మంచిగా బెండకాయలు, ములక్కాయలు, కొంచెం వంకాయలు కూడా ఉండే. ఇట్లా కలిపి వేస్తే బాగుంటుంది అనేసి ఇంకా పిల్లలకైతే సాయంత్రం ఇలా అయితే చేస్తున్నాను. అంటే మాకు కూడా నైట్కి ఇదే. ఇక నాకు నార్మల్గా చింతపులుసు అట్లా చారు అంటే అంత నచ్చదు, అంటే కొంచెం నాకు హెల్త్కి పడదు. కానీ ఇట్లా మంచిగా అవన్నీ కలిపి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చారు అయితే. మా వారికి కూడా చాలా ఇష్టం ఇట్లా చేస్తే. ఇంకా బెండకాయలు అయితే కర్రీ కంటే కూడా నాకు ఇట్లా సాంబార్లో వేస్తేనే మంచిగా అనిపిస్తాయి, బెండకాయ చారు. ఇంకా నేను అలాగే ఆల్ ఐటమ్స్ వేసి అయితే చేస్తున్నాను. ఇంకా ఒక పక్కన అయితే రైస్ కూడా పెట్టానండి, అది కూడా ఉడికింది. ఇంకా సాంబార్ అంతా రెడీ అయింది. కొంచెం వేడైందాక ఉంచి దీన్ని అయితే పక్కకు పెట్టాలి. ఇంకా వర్షం అయితే పడుతుందండి, బట్టలన్నీ తడిచిపోయాయి. నేనైతే వంట చేసుకుంటూ చూడలేదు సరిగా. ఇంకా బట్టలు అయితే అన్నీ తీయాలి. ఈ మధ్యలో అయితే రోజు మంచిగా వర్షాలు అయితే పడుతున్నాయండి. అదేంటో కానీ మా ఊర్లో అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. కానీ మా అక్క వాళ్ళు అయితే బంతి తోట వేశారని చెప్పాను కదా, అక్కడైతే వర్షం అయితే లేదంట. వాళ్ళ ఊరికి మా ఊరికి కొద్ది దూరమే ఉంటుంది, కానీ మా దగ్గర అయితే ఎనీ టైం వర్షమే పడుతూ ఉంది. అక్కడ మాత్రం అసలు పడట్లే అంటుంది అక్క. చెట్లు అయితే ఎలా ఉంటాయేమో, మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే. ఫస్ట్ టైం బంతి తోట వేసింది కదా అండి, అందుకనే మంచిగా ఉంటేనే కదా ఇంకా నెక్స్ట్ టైం కూడా వేసేది అనేసి అనుకుంటున్నాను. ఇంకా బజ్జీలు అయితే నేను ఆయిల్ అయితే కొంచెమే ఉండే అండి, అందుకని ఇక కొంచెం కొంచెం పోస్తూ అయితే చేశాను. ఆలుగడ్డలు కూడా చిన్న చిన్నగా ఉండే. కానీ నాకైతే ఇట్లా బజ్జీలు ఇవన్నీ అయితే మా పెళ్ళైన కొత్తలో మంచిగా నేనైతే, మా పాప, మా వారు, నేనే ఉండేది హైదరాబాద్లో. అప్పుడు సాయంత్రం కాగానే మంచిగా ఇట్లా మిరపకాయ బజ్జీలు, ఆలుగడ్డ బజ్జీలు మంచిగా చేస్తూ ఉండేది. బయట ఫుడ్ కంటే ఎక్కువ కూడా ఇట్లా 2 డేస్కి ఒకసారి నేనైతే ఇవి చేసేది. ఇంకా మా పాప అయితే మంచిగా ఆడుకుంటూ తినేది. ఇంకా మేమైతే ఇప్పుడు మా పొలం కాడికి అయితే వెళ్తున్నామండి. దారి మధ్యలో ఈ మొక్కజొన్నలు ఉంటే మా అక్క, నేను, మా బావ అయితే వెళ్తున్నాము. ఇంకా మా బావ అయితే మాకు కొనిపెట్టాడు. ఇది వచ్చేసి మా పొలం అండి, అంటే మా అమ్మ వాళ్ళది. ఇంకా అదైతే నారుమడి. ఇంకా మోటార్ కూడా పోస్తుంటే బావ అయితే నీళ్లు పడుతున్నాడు. అక్క వాళ్ళు ఆకుకూరలు అవన్నీ వేశారని చెప్పాను కదా, ఇవైతే గోంగూర అండి. గోంగూర ఒక్కటి మంచిగా మొలిచింది. ఇంకా పక్కన చుక్కకూర, పాలకూర పెట్టారు, కానీ అవైతే ఇంకా ఏం అసలు మొక్కలు కూడా ఓపిస్తలేవు. ఇదంతా అవే. కొంచెం పక్కన అయితే ఇంకా మెంతుకూర అయితే కొంచెం బాగానే మొలకెత్తిందండి. ఇంకా మా అమ్మ అయితే చెప్పింది, మెంతుకూర అలికిన ప్లేస్లో అయితే ఇంకా వేరే ఏ పంటలు పండవంట. అది నిజమేనా చెప్పండి మీకు ఎవరికైనా తెలిస్తే. ఇంకా ఇది వచ్చేసి మా పొలం దగ్గర పైన ఇట్లా కొంచెం బండ ప్లేస్ అయితే ఉంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే అసలు మస్తు ఆడుకుంటుండే మీ బండల దగ్గర. పొలాల కాడికి వచ్చినప్పుడు, చెట్ల కిందికి వెళ్ళినప్పుడు మంచిగా అనిపిస్తుండే. అసలు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే
ప్రతి సంవత్సరం చెట్ల కిందికి వెళ్ళేదండి. పెళ్ళైన కాంచి ఒక్కసారి కూడా అసలు చెట్ల కిందికి అన్న మాట అయితే వెళ్ళలేదు. అప్పుడైతే మా నాయనమ్మ ఉండేదండి. ఆమెకి 3 కొడుకులు, 1 కూతురు. అయితే ఇంకా మా నాన్న ఒక్కడు ఊర్లో ఉంటాడు. మిగిలిన బాబాయ్ పెదనాన్న అయితే కొంచెం వేరే ఊర్లో అయితే ఉంటారు. ఇంకా నాయనమ్మ వాళ్ళందరూ ఎప్పుడు వస్తారనేసి మంచిగా చెట్ల కిందికి వెళ్ళడానికైతే అందరి కొడుకులని, బిడ్డల్ని అందరిని అయితే పిలుచుకునేదండి. ఇంకా ఖర్చు కూడా మొత్తం ఆమె పెట్టుకునేది. అందరికీ మంచిగా వండుకో అనేసి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అన్నిటికీ డ్రింక్కి, కూల్ డ్రింక్స్కి అన్నిటికీ కూడా డబ్బులు ఇచ్చేది నాయనమ్మ. పని చేస్తూ ఉండేటప్పుడు ఇంకా అందరం కలిసి చెట్ల కిందికి వెళ్ళి మంచిగా ఆడుకునేది. ఇంకా ఆకులు కూడా మేము ఇక్కడ చెట్లకు ఉన్న ఆకులతోటి ఇస్తారు ఆకులు కుట్టుకొని అయితే మంచిగా తినేదండి. అసలు ఆ లైఫ్ అయితే చాలా మంచిగా ఉండేది. ఇంకా ఇప్పుడైతే మేము అసలు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈసారి అయితే అమ్మ ఉండి అసలు అప్పుడంటే నాయనమ్మ ఉండి వాళ్ళందరినీ పిలిచేది కదా. ఇప్పుడైతే వాళ్ళు సరిగా అందరూ దూరాలే అవుతున్నారండి. అప్పటి ప్రేమలు అయితే ఇప్పుడు ఎవరికి లేవు. ఇంకా వాళ్ళందరూ వచ్చినా రాకున్నా మీరు ఉన్నారు కదా, మీరు మీ పిల్లలు మనం కలిసి అయితే వెళ్దామని అయితే అమ్మ అన్నది. ఇంకా అక్కకి 3 పిల్లలు, నాకు 3 పిల్లలు, చెల్లెకి 2 పిల్లలు, ఇంకా మా వారు, మా అక్క, బావ అందరం కలిసి మా అమ్మమ్మ ఇట్లా మనమైతే వెళ్దాం, వాళ్ళకైతే వాళ్ళ ఇష్టం, పిలుద్దాం, రాకుండా మనమైనా చేసుకుందాం అనేసి అయితే అమ్మ అయితే చెప్పింది. చాలా రోజులు అవుతుంది మంచిగా వెళ్దాం అనేసి. ఇంకా మేమైతే ఈసారి అయితే అనుకుంటున్నాం. వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అసలు మేము ఎట్లా వెళ్తాం, ఏమేమి చేస్తాం అనేసి నేనైతే మీకోసం వీడియో అయితే తీసి పెడతాను. మా సైడు పొలాలు అయితే చాలా బాగుంటాయండి. ఇంకా ఇప్పుడైతే మా పత్తి చేను చూపిస్తా చూడండి. ఇదే మా పత్తి చేను. కానీ చాలా మా పత్తి చేనులో ఫేమస్ అయితే చాలా గడ్డి ములుస్తూ ఉంటుందండి. అసలు ఈ గడ్డి పీకలేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఈసారి అయితే అమ్మ ఒక వారం రోజుల కిందనే పీకిచ్చిందంట గడ్డి. ఒక 30 కూళ్ళు అయితే అయ్యాయంట. మా దాంట్లో అయితే పెట్టుబడి చాలా అవుతుంటుంది కానీ లాభం మాత్రం అంతంతే వస్తూ ఉంటుంది. ఇంకా అన్నీ సరిగా టయానికి పెట్టకనో ఎందుకో కానీ ఎప్పుడైనా సరే ఇంకా అలానే అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి సంవత్సరం మేము ఏదన్నా ఒక పంట మంచిగా పత్తి చేనో, వరి చేనో మాకు డబ్బులు వస్తాయి కదా, అంటే మా నాన్నకి అవి వచ్చే టయానికి మా ఇంట్లో ఎవరికైనా ఒకరికి అసలు హెల్త్ అనేది బాగోలేక 6 నెలలు కష్టపడ్డ డబ్బులు మొత్తం ఒక్క వారంలోపే ఖర్చు అయిపోతాయండి. అసలు చాలా బాధ అనిపిస్తుంది అలాంటప్పుడు. కానీ ఒకసారి అంటే ఏమో అనుకుందాం కానీ అసలు ఇలా ఒక 5 టైమ్స్కి ఎక్కువనే జరిగింది. ఇంకా మా నాన్నకైతే ఆ మధ్యలో కొంత బాధ అనిపించేసి ఇంకా ఒక 1 ఇయర్ అయితే అసలు ఈ పొలంలో ఏం పెట్టకుండా ఉత్తినే వదిలేశాడు. ఇంకా అదేంటో కానీ ఆయన ఎప్పుడైతే ఇట్లా పత్తి చేను వేయడం మానేశాడో అప్పుడే పత్తి అయితే 10,000కి కింట అట్లా రేట్ అయితే ఉందండి. ఇంకా ఇట్లయితే లాభం లేదు. ఏదో ఒకటి మళ్ళీ మన పని మనం చేసుకోవాలనేసి మా వాళ్ళు అయితే మళ్ళీ ఇంకా పత్తి చేను అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంకా అట్లనే వరి చేను కూడా పెడతారు. ఇప్పుడైతే నారైతే పోసారండి. అది ఇంకా కొంచెం చిన్నగానే ఉంది. ఇంకా ఈ పత్తి చేనుకైతే పిండి వస్తాలు అయితే తేవాలి. తెచ్చి పిండి పెట్టాక మళ్ళీ ఒకసారి గడ్డి వీకితే మంచిగా లేస్తుంది. అయినా కానీ చెట్లు చిన్నగా ఉన్నా కానీ ఇప్పుడే ఇట్లా పత్తి పువ్వు అంటారు కదా, గూడ అని, అట్లా అవైతే వస్తున్నాయి. కానీ గడ్డి కూడా చూడండి ఎలా ఉందో. ఇంకా మేము ఉన్నప్పుడు అయితే ఇవి చిన్న మడుల్లా ఉండేది. ఇంకా ఈసారి మేము చెట్ల కిందకి అయితే ఇక్కడ ఉన్న ఒక చిన్న చెట్టు కిందకే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంత ముందుకు పొలం దగ్గర అయితే వెళ్ళేది. ఇంకా ఈసారి అంతా నాటు పెడుతున్నాం కదా, అంతా బురదమాడే ఉంది. అందుకని ఈసారి పత్తి చేలో ఇంక ఇక్కడ ఒక యాప్ చెట్టే ఉంది. మా వాళ్ళంతా అసలు మా పొలాన్ని మార్చేశారు. వరాలన్నీ తీపిచ్చేసి అంతా సాపుగా ఇంత పొడవుగా చేశారు. అసలు ఇది మా పొలమైనా అనేటట్టు అయితే చేశారు. ఇక్కడి నుంచి అక్కడ దాకా చూడండి సాళ్ళు ఎలా ఊపిస్తున్నాయో పత్తి చాళ్ళు. ఇంకా నాకే మనసు ఒప్పక ఆడాడ కొంచెం గడ్డి అయితే పీకుతున్నానండి. ఒక వారం రోజుల నుంచి నేనైతే అసలు ఇంటికాడ మిషన్ కుట్టేది మానేసి మరి ఎందుకో బాగా మా అమ్మ వాళ్ళ ఊరికే తిరుగుతూ ఉన్నాను. ఈ పత్తి చేలు నాకు బాగా ఇట్లా కనెక్ట్ అయిపోయాయి గడ్డి వీకుతూ. కానీ చాలా కష్టమేనండి ఎండకి ఇట్లా పని చేయడం.
అసలు నేను వచ్చిన పని అయితే అక్క బంతి చెట్లు చూద్దురా అని అయితే నన్ను తీసుకొచ్చింది. కానీ ఇంకా బంతి చెట్లు ఏమో కానీ నాతోటైతే ఎండలో ఒక ఆట ఆడుకున్నారు వీళ్ళు. అసలు ఫుల్ ఎండ కొడుతుంది. చెట్లేమో ఒక 150 చెట్లు తెచ్చింది. చూడమని తీసుకొచ్చి మొత్తానికైతే నాతో పెట్టిపించిందండి. ఇంకా ఈ పూలు అయితే మంచిగా సన్నజాజి పూలాగానే ఉన్నాయి. మా అక్క అయితే అడవిలో పూసే పూలని అంటుంది. కానీ చూడండి ఎంత చిన్నగా ఉన్నా కానీ స్మెల్ మాత్రం మనం కొనుక్కొని పెట్టుకునే పూలకు ఉండే స్మెల్లే ఉంది. అయితే మా అక్క ఉండి పిచ్చిదాన అది పిచ్చి పూల చెట్టు అనేసి అయితే అంటుంది. ఇంకా వీళ్ళ అక్క బావ అయితే ముందైతే నడుస్తూ ఉన్నారు. ఇంకా చూడండి మా పత్తి చేను అంతా ఆడాడ కొంచెం చెట్లు లేనట్టు అనిపిస్తుంది కదా, అవైతే మొలవలేదండి. మళ్ళీ గింజలు అయితే పెట్టారు, చిన్న చిన్నగా ఉన్నాయి. అందుకనే మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈసారి కొంచెం మంచిగానే ఉందండి మా చేను అయితే. ఇంకా అసలు నేను ఒక 9 ఇయర్స్ అనుకుంటా మా పొలం ఎలా ఉందో చూడడానికి కూడా రాలేదు. కానీ ఇప్పుడైతే ఇంకా మా బాబు కొంచెం పెద్దగా అయిండు కదా అనేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే వదిలిపెట్టయితే వచ్చాను. ఆ పక్కన ఉన్న పొలాలన్నీ మా బాబాయ్ వాళ్ళే, అంటే మా పాలోళ్ళే అండి. ఇదంతా మాది. ఇంకా అక్క వాళ్ళ తోటలైతే ఇవి. ఇంకా పని అంతా అయిపోయింది కదా, మనం ఇక ఇంటికి పోదాం అనేసి అనుకొని వస్తుంటే ఇక్కడ ఇంకో తాత కూడా ఉన్నాడు. వాళ్ళు అప్పుడే మంచిగా దున్నిస్తున్నారు పొలాన్ని. ఇంకా ఇదైతే మా పొలమేనండి. ఇంకా నాటు పెట్టాలి, ఇంకా దున్నేయలేదు నానైతే. మొన్ననే అవైతే నారైతే చల్లాడంట, కొంచెం టైం పడుతుంది అనేసి చల్లలేడు. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఇలా కాలువలు వస్తుంటే మంచిగా ఆ కాలువలో కూర్చొని భలేగా ఆడుకునేదండి. ఈత రాకపోయినా కానీ ఇందులో కూర్చొని అయితే ఆడుకునేది మేము. ఇంకా మా అక్కకి ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ ఒరల మీద ఫాస్ట్గా నడుస్తుంది. నాకైతే చాలా రోజులు అయింది కదా, అసలు నడుస్తుంటే ఎడబడిపోతానో ఏమని భయం అయితే అయింది. ఇంకా మా బావ అయితే నేను చిన్నప్పుడు ఒకసారి పడ్డది అయితే గుర్తు చేసుకొని ఫుల్గా నవ్వుతున్నాడు. ఒకసారి ఇట్లనే పిండి బస్తాలు ఉంటాయి కదండి, చిన్న చిన్నగా బస్తాలలోకి ఎత్తుకొని మేమే మా పొలంలో జల్లడానికి అయితే వెళ్ళేది. అప్పుడైతే కింద పడ్డాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్